మురిగిపోయేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. నేను మన కలెక్టర్ గారితో చెప్పాను, ఏదైనా సరే మనం ఒక మంచినీటి స్కీమును కానీ తయారు చేసేటప్పుడు దాన్ని ప్రతిపాదనలు పర్ఫెక్ట్గా ఉండేటట్లు చేయండి. 4 రోజులు లేట్ అయినా పర్వాలేదు. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చేయగలిగితే చేయండి, లేకపోతే ఒక ఎక్స్పర్ట్ కమిటీ థర్డ్ పార్టీ ఏజెన్సీకి కన్సల్టెన్సీకి ఇచ్చి తయారు చేయండి. సమ్మర్లో కూడా ఇబ్బంది పడకూడదు. ఏదైనా సరే 1-2 రిజర్వాయర్స్ చూడాలి, పెద్దగా ఒక 2 TMC 3 TMC వాటర్ నిలబడేటట్టుగా. మరి శుద్ధి చేసినటువంటి వాటర్ ప్రతి గ్రామానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి కూడా నేను కలెక్టర్ గారికి చెప్పాను. మరి ఎమ్మెల్యేలు అందరినీ కలిసి 7 కూడా కలిసి పార్లమెంటు సభ్యుడిని అందరం కలిసి ఈఎన్సీ గారిని పిలిచి మరి అవసరమైతే ఈ సబ్జెక్టు ఈ పోర్ట్ఫోలియో పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది కాబట్టి మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి జిల్లా మొత్తం కూడా ఒక మంచి నీటిని స్కీమ్ తీసుకురావాలి. దీనికి మున్సిపాలిటీలు అయితేనేమే అమృత్ 2 అనేటువంటి స్కీమ్ ద్వారా డబ్బులు కేంద్రాన్ని తీసుకొచ్చి మ్యాచ్ చేయటం, అదే రూరల్ ప్రాంతం అయితేనేమో జల జీవన మిషన్ ద్వారా తీసుకొచ్చేసి మ్యాచ్ చేయటం, మ్యాక్సిమం వాళ్ళ డబ్బులు వాడుకొని మనకి తక్కువ డబ్బులు పెట్టేసి మ్యాచింగ్ గ్రాంట్ కూడా తీసుకొచ్చినట్టయితే టెండర్లు వేయడానికి ఒకళ్ళు కాదు 4 వచ్చేటటువంటి విధంగా కాంపిటీషన్ పద్ధతిలో పెట్టి మరి వచ్చేటువంటి ఈ 3-4 సంవత్సరాల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కడా లేకుండా చూడాలనేదే శాసనసభ్యులు అలాగే పార్లమెంటు సభ్యులుగా మేము ఆలోచిస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తాము. తప్పకుండా CSR ఫండ్స్ అన్నింటినీ కూడా కేటాయిద్దామని చెప్పి సందర్భంగా మీ అందరికి మనం చేసుకుంటూ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కళ్ళు రేత్రింబగళ్ళు కష్టపడ్డారు. అందుకే మీ అందరి విజయం అనేటువంటి విషయాన్ని మరి ఒకసారి స్పష్టం చేస్తూ మరి ఒకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. శ్రీకాకుళంలో మొదలు పెట్టుకుంటే గుంటూరు వచ్చే లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సీట్లు మనకు ఉంటాయి అని చెప్పేది నేను అనేక సందర్భాల్లో చెప్పాను. వాళ్ళకు వచ్చింది 2-3 వచ్చినాయి. ఎక్కడి నుంచి శ్రీకాకుళంతో మొదలు పెట్టుకుంటే గుంటూరు దాకా 2 వచ్చినాయి. అది వైసీపీ పరిపాలన. దాన్ని బట్టి చూస్తే అక్కడికే మనం గెలిచాం. గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి మెజారిటీ వచ్చింది. ఈ కూటమి యొక్క కలయిక అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం అందరినీ ఇంకా ఎస్సీలని బీసీలని ఇంకా పర్ఫెక్ట్గా ప్రభుత్వాన్ని మంచిగా నడిపి మన అడ్మినిస్ట్రేషన్ బాగా చేసి ఒక పక్క రాజధాని నిర్మించి మరి ఒక పక్క పోలవరాన్ని నిర్మించి మంచినీటి సమస్యలు లాంటివి కానీ తీర్చినట్లయితే ప్రజలు డెఫినెట్గా మనకి పట్టం కడతారు మరలా 29లో కూడా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ చివరిగా మరి మరలా ఒకసారి చెప్తున్నాను, సోదరుడు కృష్ణప్రసాద్ని మీరు బాగా ఆశీర్వదించండి. తొందరపడద్దు, టైం ఉంది. మరి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి. అందరూ కలుపుకొని పోండి. అటుపక్క జనసేన వాళ్ళు, అదే రకంగా ఇటు టీడీపీ వాళ్ళు. ఎక్కడ గొడవలు పడవద్దు. ఏ గ్రామంలోనైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాం, సహజం. ఓ పక్క ఏదైనా పోటీ కోసం దాన్ని కూర్చొని మాట్లాడుకుందాం. ఒక అన్నదమ్ముల్లాగా ఒక మంచి కలయికతోటి మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మనం అందరం ఒక స్టెప్ దిగి మనం పరిపాలన చేద్దాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మళ్ళీ నాకు పార్లమెంట్ సెషన్ ఉంది, బడ్జెట్. నేను వెళ్ళి వచ్చిన తర్వాత మీకు కొన్ని గ్రామాలకి అక్కడక్కడ కూడా నేను వస్తాను. ఫిషర్మెన్ కమ్యూనిటీస్ అయితేనేమి, వేరే గ్రామాల్లో అయితేనేమి కొన్ని గ్రామాల్లో ఫండ్స్ ఇచ్చినాయి, బోర్డ్స్ ఇచ్చినాయి, శాంక్షన్ అయినాయి. ఒక 5 కోట్ల రూపాయల దాకా ఫిషర్మెన్ కమ్యూనిటీకి CSR ఫండ్స్ రెడీగా ఉన్నాయి. అవన్నిటిని కూడా స్థానిక శాసనసభ్యులు అందరినీ కూడా కలుపుకొని పోయి అవన్నీ కూడా శంకుస్థాపన చేద్దాం. ఇంకా మీ అవసరాలు ఏంటో తెలుసుకొని ఇంకా CSR ఫండ్స్ అత్యధిక పెద్ద మొత్తంలో తీసుకురావడానికి కూడా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. మరి ఒక డిసిప్లైన్ కలిగినటువంటి ఒక పార్లమెంటు సభ్యుడిగా కేంద్రం నుంచి ఎన్ని ఫండ్స్ తీసుకురావాలో మచిలీపట్నానికి మొదట ప్రాధాన్యత ఇస్తూ తప్పకుండా నా వంతు తీసుకొచ్చి ఇటు పోర్ట్ అభివృద్ధికి, అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం, కానీ బీసీ కమ్యూనిటీ కోసం, ఎస్సీ కమ్యూనిటీ కోసం, వెనుకబడినటువంటి కమ్యూనిటీస్ అందరి కోసం, ఇంక్లూడింగ్ అలాగే మన వ్యూవర్స్కి అవసరం మరి ఈ కూటమి మీద ఉంది. మరి తప్పకుండా ఒక పక్క
ఈ ఘాటిలో పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదే రకంగా మరి ఈ వెల్ఫేర్ స్కీమ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది కత్తి మీద సాన్ లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. వీటినన్నింటిని అధిగమించి ఒక కూటమి ఒక మంచి బాటలో నడిస్తే డెఫినెట్గా మనం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. మరి మీరు చూసే ఉంటారు, ఈ కూటమి కలయిక అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి కలయిక. మరి ముఖ్యంగా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఇదే రకంగా కానీ మనం ప్రయాణం కానీ చేసినట్లయితే 2029లో కూడా గెలుపు మనమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా, ఎందుకంటే అంతకుముందు ఈ సర్వే వాళ్ళు వీళ్ళు వచ్చి రాయలసీమలో బాగా వైసీపీ వాళ్ళకి మెజార్టీ అనేటువంటిది 75 సంవత్సరాలు మాకు స్వతంత్రం వచ్చిందని చెప్పేసి పండగలు చేసుకుంటుంటాం. కృష్ణానదేమో పక్కన నుంచి పోయి సముద్రంలో కలుస్తూ ఉంటుంది. పక్కన ఒక బిందె నీళ్లు తీసుకొని వాడుకోవడానికి లేక మన మహిళా సోదరి మనలో బిందెలు పట్టుకొని పోయి ఎన్నో కిలోమీటర్లు 2 కిలోమీటర్ల నుంచి నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ చూసి ఇటువంటి పరిస్థితి లేకుండా తప్పకుండా దీన్ని మాటలతో కాకుండా చేతల్లో 5 సంవత్సరాల్లో చేద్దామనేటువంటి ప్రయత్నం తప్పకుండా మీ అందరం చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, మరి వీళ్ళు హామీలన్నీ నెరవేర్చలేరు, పెన్షన్ ఇవ్వలేరు, అది ఇది అని చెప్పేసి అప్పుడే వైసీపీ వాళ్ళు మొదలుపెట్టారు. మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 7,000 రూపాయలు మీకు ఇస్తాము అని చెప్పారో, జూలై మాసంలో ప్రతి ఒక్కళ్ళకి 4,500 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమిది అనేటువంటి విషయాన్ని కూడా ఆర్థిక పరిస్థితి నిజంగా చెప్తా ఉన్నాం, చిన్నాభిన్నంగా ఉంది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి. ఏ రాష్ట్రంలో కూడా ఇంత మరి దారుణమైనటువంటి పరిస్థితులు ఎక్కడ చూడలేదు. గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటిది నిజంగా అది అడ్మినిస్ట్రేషన్ ఏంటో ఎవరికి అర్థం కాలేదు, అంత చిన్నాభిన్నంగా ఉంది. రిఫైనరీ పెట్టదలుచుకున్నాము ఇండియాలో, మరి సరైనటువంటి ప్లేస్ కోసం మేము వెతుకుతున్నాము అని చెప్పేసి ఒక న్యూస్ చూసాం. అది చూసినప్పుడు నాకు కూడా అనిపించింది. నేను పార్లమెంట్కి వెళ్ళే ముందు పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షులు మా ఎంపీలకి అన్ని విషయాలు చెప్తూ, మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనం ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రిఫైనరీ రావాలి అని చెప్పేసి ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని గురించి నీకు తెలుసా అని కూడా నన్ను కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగారు. ఎస్ సార్, నేను విన్నాను అని చెప్పన్నా. వాటన్నిటి మీద మీరు పార్లమెంట్లో మీరు పోరాడాలి, మీరు మాట్లాడాలి. అటువంటి రిఫైనరీని, అటువంటి పెట్రోకెమికల్ లాంటి ప్లాంట్ని మనకి ఆంధ్రాకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ ఎంపీల మీద కూడా ఉంది అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. అది దృష్టి పెట్టుకొని లాస్ట్ టైం నేను ఇవన్నీ తెర మీద రాకముందే మచిలీపట్నంలో ప్రెస్ మీట్ పెడుతూ బీపీసీఎల్ వాళ్ళు దాదాపు ఒక 60 నుంచి 75,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి వాళ్ళు చూస్తూ ఉన్నారు ప్లేసు. వై నాట్ మచిలీపట్నం అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు మీ అందరికీ నేను చెప్పాను, ప్రెస్ మీట్లో చెప్పాను. అది ఎందుకు మచిలీపట్నం కాకూడదు అనేటువంటిది. మరి ఈరోజు బీపీసీఎల్ వాళ్ళకి 5,000 ఎకరాల ల్యాండ్ కావాలన్నారు. మరి కలెక్టర్ గారికి కూడా మన ప్లేస్ కూడా ఒకటి చూడమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను. అనేక పవన్ కళ్యాణ్ గారిని కూడా చెప్పాం. మరి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ గారిని కూడా కలిసి ఆయన కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. భగవంతుడు దయ వల్ల ఆ 65-75,000 కోట్ల రూపాయలు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో పోర్టుతో పోర్ట్ అది మచిలీపట్నానికి వస్తే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ దాదాపు 40,000 మందికి పైన కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా